మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలి. కేంద్ర సాయుధ బలగాలను వెంటనే ఉపసంహరించాలి. కేంద్ర సాయుధ బలగాలను వెంటనే కేశవరావు బూటప్ ఎన్కౌంటర్ ను ఖండిద్దాం ఖండిద్దాం. కేశవరావు బూటప్ ఎన్కౌంటర్ ను ఖండిద్దాం ఖండిద్దాం. కేశవరావు బూటప్ ఎన్కౌంటర్ ను ఖండిద్దాం ఖండిద్దాం. మీడియా మిత్రులారా, అతి తక్కువ సమయంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఈ స్వల్పకాలిక నిరసన కార్యక్రమాన్ని పౌర హక్కుల సంఘం, ఇతర ప్రజా సంఘాలు, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక తరఫున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడి ఉంది. మొత్తం భారత సమాజాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక 4 రోడ్ల కూడలిలో నిలబెట్టింది. శాంతి కోరుకునే భారత సమాజానికి, సహనానికి మారుపేరైన భారత సమాజానికి, అహింసకు మారుపేరైన భారత సమాజానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరివారం అంతా కలిపి ఒక సవాలును విసిరింది. మీరు శాంతి వైపు నిలబడతారా లేదా హింసాకాండ వైపు నిలబడతారా అని. ఇవాళ సమాజం అంతా శాంతి వైపు నిలబడతామంటే కూడా మీరు మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పాలని దేశవ్యాప్తంగా పౌర సమాజం, మేధావి వర్గం శాంతి చర్చలు జరపాలని ఒకవైపు పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంటే, డిమాండ్ను ముందుకు తీసుకొస్తుంటే, భారత పౌర సమాజాన్ని, మేధావి వర్గాలను, కవులను, కళాకారులను, సృజనాత్మకంగా ఆలోచించే ప్రజాతంత్రవాదులను లెక్క చేయకుండా, శాంతి చర్చలకు రాకుండా, ఆయుధాలు పట్టిననే నెపంతో ఆయుధాలతోటే సమాధానం చెబుతామని, కంటికి కన్ను పన్నుకు పన్ను అనే న్యాయాన్ని మేము అనుసరిస్తామని, ఎప్పుడో మధ్యయుగాల నాటికి భారత సమాజాన్ని తీసుకువెళ్తానని భారత ప్రభుత్వం బాహాటంగా ప్రజల ఆకాంక్షను, అభిమతాలను లెక్క చేయకుండా తూటాలతో, తుపాకులతో సమాధానం చెప్పటం వల్ల ఇవాళ మే 21, 2025 నాడు ఎవరితోనైతే చర్చలు జరపాల్సి ఉంటుందో భారత కమ్యూనిస్టు పార్టీ, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శితో నిజానికి భారత ప్రభుత్వం చర్చలు జరుపుతానంది. 2023 ఛత్తీస్గఢ్ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో మేము మావోయిస్టు పార్టీతో చర్చలు జరపడానికి సిద్ధమని చెప్పారు. ఈ ప్రభుత్వమే కాదు, అంతకుముందు ప్రభుత్వాలు కూడా దఫాలుగా మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి సామాన్య ప్రజలు బలి కాకుండా, ఆదివాసీలు బలి కాకుండా చూసి భారత సమాజంలో శాంతి నెలకొల్పే ప్రయత్నాలు చేస్తామని ఎవరైతే ప్రకటించారో వాళ్లే దానికి తూట్లు పడుస్తూ వస్తున్న చరిత్రను చూస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ ప్రతిపాదనకు ప్రతిస్పందనగా మావోయిస్టు పార్టీ మేము కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడమే కాకుండా 4 సార్లు 5 సార్లు కేంద్ర కమిటీ నుంచి అభయ్ పేరుతో, రాష్ట్ర కమిటీ నుంచి జగన్ పేరుతో ఉత్తరాల మీద ఉత్తరాలు వచ్చినా కానీ వాటికి సమాధానం చెప్పకుండా, చర్చలకు రాకుండా, భారత ప్రజాస్వామిక వ్యవస్థలో ఏ సమస్య వచ్చినా సరే టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుందనేది ఒక సహజ న్యాయ సూత్రం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూర్చొని మాట్లాడుకోండి రదా అంటాం, కానీ కూర్చొని మాట్లాడారట. మాటలు లేవు, గీటలు లేవు అని ప్రజా జీవితాలతో ముడిపడి ఉన్న ప్రజా ప్రతినిధులు, మంత్రులు, కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి మాటలు లేవు, గీటలు లేవు అంటాడు. మాట్లాడుకోవాలి కదా. ఈ మొత్తం యుద్ధంలో ఎవరు బలవుతున్నారు?
ఆపరేషన్ కగార్ అని ప్రకటించిన తర్వాత భారత ప్రభుత్వం భారత ప్రజల ఆకలి తీర్చడానికి ఒక పథకం పెట్టాలి, అసమానతలు తొలగించడానికి ఒక పథకం పెట్టాలి, దారిద్ర్యాన్ని నిర్మూలించడానికి ఒక పథకం పెట్టాలి. కానీ భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చంపటానికి ఒక పథకాన్ని ప్రకటించి ఉంది. భారత సమాజాన్ని ఎంత అవహేళన చేస్తూ ఉంది అంటే మిమ్మల్ని చంపుతామంటున్నారు. ఎవరిని చంపుతారు వాళ్ళు? 80 కోట్ల మందికి మేము బియ్యం ఇస్తున్నాం, 80 కోట్ల మంది పేదరికంలో దారిద్ర్యంలో ఆకలితో మునిగి చస్తా ఉన్నారు. వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పార్టీకి ఆ ప్రజలకు సవాల్ విసురుతున్నారు. ఆ పేదరికాన్ని నిర్మూలించాలని, లింగ వివక్షను నిర్మూలించాలని ఒకవైపు కోరుతూ ఉంటే డేటు పెట్టి 2026 మార్చి 31 ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీ లోపల చంపేస్తామంటే మనం ఏ సమాజంలో ఉన్నాం? ఏమైనా మానసికంగా ఎదిగామా? ఏమైనా ఫిలసాఫికల్గా సిద్ధాంత పరంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని కాపాడే విధంగా భారత పాలకులు ఇవాళ ఎదిగారా? ఏ పాలన ఇస్తున్నారు? ఏ మోడల్ ఇస్తున్నారు? కేవలం మీరు అనుకున్న ఇష్టారాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ మీరు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాను అమలు పరిచేయడానికి గాను ఇవాళ దేశ సంపద ఖనిజ వనరులన్నీ పెట్టుబడిదారులకు దోచిపెట్టడం కోసం ఎవరైతే అడ్డు వస్తున్నారో, ఎవరైతే ఆ ఖనిజ సంపద ఉన్న చోట ఉన్నారో వాళ్ళు అమాయకులు కానీ ఆదివాసీలు కానీ వాళ్ళకు ప్రత్యేక రక్షణ చట్టాలు ఉండని ఏమైనా ఉండని వాళ్ళు అడ్డం వస్తే ఈ ఖనిజ వనరుల దోపిడీని పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రక్రియలో ఎవరు అడ్డు వచ్చినా అది మావోయిస్టులైనా, అది ఆదివాసీలైనా, అది ఆదివాసీ అమాయక మహిళలపైన అత్యాచారం చేస్తాం, మొత్తంగా కలిపి చంపేస్తాం. ఇప్పటికే ఆపరేషన్ కగారు ప్రకటించిన 16-17 నెలలవుతుంది. ఈపాటికే 150 మందికి పైగా ఆదివాసీ మహిళలను చంపేశారు. లెక్కలేదు. అసంఖ్యాకమైన ఆదివాసీ మహిళలపైన అత్యాచారాలు జరిగాయి. డ్రోన్ల ద్వారా వాళ్ళు స్నానాలు చేస్తుంటే వీడియోలు తీస్తున్న వైనం మనం చూడలేకపోతున్నాం. తల ఎక్కడ పెట్టుకోవాలో, మనం ఎక్కడ నివసిస్తున్నామో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఆ ఖనిజ వనరుల దోపిడీ కోసం, మీ అభివృద్ధి నమూనాను అమలుపరచడం కోసం ఇవాళ మావోయిస్టులను చంపేస్తున్నారు. అది ఎంతవరకు పోయింది అంటే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, జంగ్ పత్రిక ఎడిటర్ నవీన్, వీళ్ళతో పాటుగా 28 మందిని నిన్న పొట్టన పెట్టుకున్నారు. ఇదే నెలలో 7-8 తారీఖులో జరిగిన ఎన్కౌంటర్లో 28 మందిని మళ్ళీ చంపేసి ఉన్నారు. ఆ 28 శవాలు గుట్టలుగా మనం మాట్లాడుతుంటాం, శవాల గుట్టలని మాట్లాడుతున్నాం. నిజంగా శవాల గుట్టలు బీజాపూర్ వెళ్ళండి, మీ కెమెరాలు అక్కడ తిప్పండి. బీజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దిక్కుముక్కు లేని విధంగా శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఆ గుట్టలను ఇట్లా తొలగించి ఏటూరు గ్రామానికి చెందిన ఆదివాసీ కుటుంబం తన కుటుంబీకుని రవిని, చందును తీసుకొచ్చుకున్నది. మిగతా శవాలన్నీ అట్లా పడి ఉన్నాయి. శవాలను గౌరవంగా చూసుకోవాల్సిన ఆనవాయితీ మనకుంది. శవాలను గుర్తించి వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్పాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పింది. మీకు చట్టాలు పట్టవు, కమిషన్లు పట్టవు, రాజ్యాంగ విలువలకు అవి పట్టవు. మీ ఇష్టానురాజ్యంగా చేసుకుంటూ పోతే మొత్తం భారత సమాజం నిజంగా శవాల గుట్టగా మారిపోకముందే మేధావులు, కవులు, కళాకారులు, ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ నరమేధాన్ని ఉపసంహరించే విధంగా కేంద్ర ప్రభుత్వం అయిన ఒత్తిడి తేవాల్సిందిగా పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.